మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడం గమనించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను చూసిన భక్తులు ఆ వ్యక్తిని నిలదీయగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆగ్రహానికి గురైన భక్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరమ పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం ముందు చేరుకుని ధర్నా చేపట్టారు. నగర వ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాదు, హైదరాబాద్ లో ప్రతి 6 నెలలకు ప్రతి 3 నెలలకు ప్రతి 3 నెలలకు హిందూ దేవుళ్లపై, మందిరాలపై ఇదే విధంగా అన్య మతస్థులు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పని కట్టుకొని మరి మన ముత్యాలమ్మ టెంపుల్లో, మన శంషాబాద్ లో, మన బాల్నగర్ లో ఇదే విధంగా ఆ రోజు నవగ్రహ గుళ్ళో కూడా గుడి యొక్క ప్రాంగణాన్ని ఇది కావాలని ఈ విధంగా చేస్తున్నారు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అమ్మవారిని గుళ్ళని హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కావాలని పని కట్టుకొని మరి ఈ విధంగా మా గుళ్ళని, మా దేవతలని, మా మనోభావాలను కించపరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎవరు ఈ ముఠ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? గతంలో ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి, వాడు ఎక్కడ పోయిండు, వాడిని ఏం చేశారు, వాడి రోజు బెయిల్ మీద వచ్చిందా, వాడిని ఉరి శిక్ష ఇచ్చినా, వారికి ఏ విధమైన శిక్ష ఇచ్చారు? రేవంత్ రెడ్డి స్పందించాలి. మీరు వాడిని శిక్షించలేరు కాబట్టి ఈ రోజు ఇంకోడు తయారైండు. ఈ విధంగా మీరు ఇదే విధంగా ఉపేక్షించుకుంటున్నాయి. మీరు తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రము రావణ కాష్టమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి హెచ్చరిస్తున్నాము. అన్య మతస్థులు గుడిలోకి ప్రవేశించి మల విసర్జన చేసి ఇది అక్కడ చేస్తుంటే తప్పురా అంటే కూడా వినకుండా వాడు ఇంకా ఎక్కువ చేసిండు. అప్పటికీ ఇక్కడ ఉన్న భక్తులందరూ, అమ్మవారి భక్తులందరూ వచ్చి వాడిని దేవశుద్ధి చేశాడు. కానీ ఇది రోజు రొటీన్ అయిపోతుంది. ప్రతి హిందూ దేవాలయం మీద వచ్చి ఈ ముష్కరులు వచ్చి ఇట్లా అపమానం చేయడం చాలా అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా జరగదు. దీనికోసం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.